హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బండ్ల గణేష్ వ్యక్తిగత డ్రైవరు రమణ యొక్క భార్య చందన ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక వార్త వింటున్నాం. వాస్తవానికి ఈ వార్తలో బండ్ల గణేష్ ప్రమేయం ఏమీ లేనప్పటికీ, బండ్ల గణేష్కి ఐడెంటిఫికేషన్ ఏం లేదు. కానీ ఈ వార్తలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే రమణ అనే వ్యక్తి బండ్ల గణేష్ యొక్క డ్రైవర్ అని మాత్రం తెలుస్తుంది. బండ్ల గణేష్ గారి పేరు చెప్పడం జరిగింది. అయితే అసలు నేపథ్యం ఏంటి అంటే, రమణ కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి తండాకు చెందినటువంటి వ్యక్తి డ్రైవర్గా చేస్తూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. ఇందులో భాగంగానే బండ్ల గణేష్ గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నారని తెలుస్తుంది. అయితే వాస్తవానికి ఏం జరిగింది అంటే, నిన్నటి రాత్రి భోజన సమయంలో రమణ గారు భోజనం చేస్తూ ఉంటే అతని భార్య అయిన చందన అన్నంలో చట్నీ ఎక్కువ పెట్టిందని ఆర్గ్యుమెంట్ జరిగింది. చట్నీ ఎక్కువ పెట్టడం వల్ల ఈయన గట్టిగా 4 మాటలు అన్నాడు. దానికి మనస్తాపానికి గురయ్యి ఇద్దరు కూడా నిన్న రాత్రి ఒకరికొకరు మాటలు అనుకొని ఒకరినొకరు మాట్లాడుకోకుండా మౌనంగా ఉన్నారు. అదే మౌనంతో, అదే అలకతోటి రమణ పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత చందన అదే పనిగా వీడియో కాల్ చేస్తే రమణ ఎత్తలేదని మనస్తాపానికి గురైనటువంటి చందన వెంటనే మెసేజ్ చేసేసి తను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పడం, రమణ మళ్ళీ కాల్ చేస్తాం లిఫ్ట్ చేయకపోతే అనుమానం వచ్చి ఓనర్కి ఫోన్ చేయడం, ఓనర్ వెళ్ళి డోర్ రాకపోయేసరికి డోర్ పగలగొట్టి చూస్తే ఆల్రెడీ ఆమె ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించింది. ఇది జరిగిన సంఘటన ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒక రకంగా చూస్తే బాధగా ఉంది. కేవలం తన మాట నిలబడాలి, తన మాట గెలవాలి అనే నేపథ్యం, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలతోటి భర్త చట్నీ ఎక్కువ పెట్టారని తిట్టినా, టీవీ రిమోట్ ఇవ్వలేదను, సెల్ ఫోన్లు ఎక్కువసేపు చూస్తున్నామంటేనో, లేదు ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడుతున్నా అంటే కూడా చిన్న చిన్న కారణాలకే ఆత్మన్యూనతలు కోల్పోవడం, లేదా భర్త మీద నాదే పై చేయి కావాలనుకోవడం, లేదా భార్య నా మాటే వినాలనుకోవడం, ఇట్లాంటి నేపథ్యాలు, ఇట్లాంటి బలహీన క్షణాలు, ఇట్లాంటి మనస్తత్వాల పట్టుదలకు పోయి ఆత్మహత్యలకు పోతున్నారు. కేవలం ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు లేకపోవడం, పర్సనల్ అవగాహన లేకపోవడం, ఇవన్నీ కూడా వెరసి వ్యక్తిగతంగా మానసికంగా అభివృద్ధి చెందకపోవడం, మానసికంగా వికసించకపోవడమే ప్రధాన కారణం. వీటన్నిటికీ కారణం ఏంటంటే చెప్పేవాళ్ళు లేకపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం. వెరసి దీనివల్ల నాది మాత్రమే గెలవాలి, నేను మాత్రమే కరెక్టు, నాదే గెలవాలి, నా మాట కన్విన్స్ అవ్వాలి, నా మాట వాళ్ళు వినాలి, ఎదుటి వాళ్ళు వినాలి తత్వానికి ఎక్కువ మంది వస్తున్నారు. ముఖ్యంగా నేటి యువత ఇలాంటి ధోరణిలోనే ఎక్కువ ఉన్నారు. ఇలాంటి వాళ్ళే తమ మాట గెలవనప్పుడు, తమ అనుకున్నది కానప్పుడు ఆత్మన్యూనతకి వెళ్ళిపోవడం, విపరీతమైనటువంటి టెన్షన్కి గురవ్వడం, ఒత్తిడికి గురవ్వడం, ఆ బలహీన క్షణాల్లో ఇలాంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజంగా కూడా కేవలం ఈ విషయంలో, ఈ ఇష్యూలో, ఈ చందన అండ్ రమణ విషయంలో కేవలం చిన్నపాటి మాటకే ఇట్లా జరగడం నిజంగా కూడా బాధపడాల్సిన విషయం. కనీసం వాళ్ళు చేస్తున్నప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, పిల్లలు ఏమవుతారు, ఇన్నాళ్ళు కనిపించిన తల్లిదండ్రులు ఏమవుతారు, ఇవి ఏమీ ఆలోచించకుండా నా మాట వినలేదన్న మొండితోటి ఇలా చేయడం నిజంగా కూడా బాధాకరం. ఒకవేళ భర్త విననప్పుడు, భార్య విననప్పుడు పెద్దవాళ్ళకు చెప్పుకోవడం, లేదా తనకు తెలిసిన మిత్రులకు చెప్పుకొని సలహా తీసుకోవాల్సినవి పోయి ఇట్లా తమకు తాము సొంత నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. ఇట్లాంటి తరచూ చూస్తున్నాను. ఈనాటి యువతలో ఇట్లాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోవడం నిజంగా బాధాకరం.